ధర్మం, మాకు తెలీదు అంటే అది కరెక్ట్ కాదు అని కేసులు పెడుతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు చేయలేదు వాళ్ళంతా, కొన్ని ఇయర్స్ బ్యాక్ దాన్ని ప్రమోట్ చేసి అది కరెక్ట్ కాదని మానేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు వీళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్? అది ఏమైందంటే మన సడన్గా దీనికి కూడా నాన్ వెజే కారణం అని చెప్పాలి. నాన్ వెజ్ సడన్గా ఈ వ్రతం స్టార్ట్ చేసాడు. ఏది సంవత్సరానికి ఏదో 40 రోజులు మంచి వ్రతం చేద్దామని చెప్పి బెట్టింగ్ యాప్స్ గురించి ఫస్ట్ నుంచి కూడా తను కూడా ఎవరు 2-3 చేశాడు, తెలియక చేశానో ఏదో చెప్తుంటాడు. బట్ అతనిలాగే కొంతమంది తెలిసి చేశారో తెలియక చేశారో అతని వల్ల ఓ మంచి పని అయితే జరిగింది. ఇప్పుడు ఎవడు కూడా ప్రమోట్ చేయట్లేదు, బెట్టింగ్ యాప్స్ గురించి తెలుసుకున్నాడు, అదైతే గ్యారెంటీ. కానీ దీంట్లో కొంత ముందుకు వెళ్ళిపోయి అయిన వాళ్ళని కాని వాళ్ళని దీనిలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని అంటే వాళ్ళు చేయని వాటిని కూడా నీకు సంబంధం ఉంది అనే రకంగా వాళ్ళు చేస్తున్నారు. అంటే కొంతవరకు ఈ సెలబ్రిటీస్ వీళ్ళందరూ మీరు అన్నప్పుడు పెద్ద కేసులు పెట్టకపోవచ్చు. మీరు ఏకంగా గవర్నమెంట్ అఫీషియల్స్ని, ఐపీఎస్ని, ఐఏఎస్ని వీళ్ళని లాగినప్పుడు ఇట్స్ డెరిగేటరీ. అంటే వాళ్ళ చేతిలో పవర్ ఉంది. ఇప్పుడు మీ మీద నా మీద పెట్టారనుకో, మనం వెళ్ళి సార్ వీడిని తిట్టాడు సార్ పోలీస్ స్టేషన్లో, పోరా తర్వాత పక్కరా ఐఏఎస్ ఐపీఎస్ అంటే మీరు నేను పౌరులు కాదు, వాళ్ళు పౌరులు. మనం ఎవరి దగ్గరికి వెళ్తే కంప్లైంట్ చెప్తామో వాళ్ళ మీద కంప్లైంట్ రేజ్ చేస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇదే తప్పు మీ మీద నా మీద చేస్తే పెద్ద కేసులు ఉండవు, పెద్దవాళ్ళ మీద అంటేనే కేసులు పడతాయి. సరే పోన్లే, ఏదో ఒకటి కేసులు అయితే పెడుతున్నారు. సరే దాంట్లో నిజాలు ఆ కేసుల వల్ల తేలుతాయి. వాళ్ళు నిజంగానే నిరపరాధులైనా కూడా వాళ్ళ మీద ఇలా చేస్తున్నాడు అన్నప్పుడు కూడా జనరల్గా నేను దీన్ని ఎలా చూస్తానంటే కొన్నిసార్లు అధికారంలో ఉన్న పార్టీ, అపోజిషన్లో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ ఏం చేసినా వీళ్ళు ఏకి పాడేస్తుంటారు.